ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఉదయం నుండి రాత్రి వరకు అన్ని సమయాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించడం తల్లిదండ్రుల బాధ్యత అని పై వచనాలు బోధిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించే ముందు అది తల్లిదండ్రులైన మీ హృదయాల్లో ఉండాలి. ఇది బైబిల్ బోధ. అంటే మనం పాటించినది పిల్లలకు నేర్పించడం సాధ్యం కాదు. మనం దేవుని వాక్యం పట్ల కలిగి ఉన్న ప్రేమే పిల్లలకు ప్రేరణగా నిలుస్తుంది. వాక్యాన్ని బోధించడం అనేది కేవలం ఆదివారం చర్చిల్లోనో ఏదో ప్రార్థనా సమయంలోనో చేసే పని కాదు. అది ఒక జీవన శైలి. నీ ఇంట కూర్చుండినప్పుడు అంటే సాధారణ సమయాల్లో కూడా, త్రోవను నడిచినప్పుడు అంటే ప్రయాణాల్లో లేదా బయట ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు అంటే రోజు ముగింపులో, లేచినప్పుడు అంటే రోజు ఆరంభంలో, అభ్యసింప చేయడం అంటే ఏదో ఒకసారి చెప్పి వదిలేయడం కాదు. పదే పదే గుర్తు చేస్తూ వారి మనసుల్లో ఆ మాటలు నాటుకుపోయేలా చేయడం. పిల్లలు దేవుని మార్గంలో పెరగడానికి ఇది ఒక పునాది వంటిది. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, మేము కేవలం మాటలతో కాకుండా మా ప్రవర్తన ద్వారా, మా జీవన శైలి ద్వారా పిల్లలకు మాదిరిగా ఉండేలా సహాయం చేయండి. మేము ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు ప్రతి క్షణం మీ కృపను, మీ వాక్యాన్ని మా పిల్లలకు వివరించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా పిల్లల మనసులో మీ వాక్యాన్ని లోతుగా నాటబడాలి. వారి లోక ఆశల వైపు వెళ్లకుండా మీ మార్గంలో నడిచేలా వారిని ఆశీర్వదించండి. మా ఇల్లు ఒక ప్రార్థనా మందిరంగా, మీ వాక్యానికి నిలయంగా ఉండినట్లుగా కృపచూపమని మా రక్షకుడైన యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.